ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7/4/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళ పక్షము పంచమి సాయంకాలం 4:34 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు రాత్రి తెల్లవారుజామున 5:53 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 8 గంటల నుంచి 9:48 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:37 నుంచి తిరిగి రాత్రి 11:08 నుంచి 11:55 వరకు, వర్జ్యం ఉదయం 9:13 నుంచి 11:01 వరకు, సూర్యోదయం 6:10 సూర్యాస్తమయం 6:27 రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యాపార లాభం ఉద్యోగ లాభం బలంగా ఉంది, కానీ వాహనం వల్ల లేదా ప్రయాణంలో అలసట వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాస్త ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ వాహనాన్ని 1-2 సార్లు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. లాటరీల వైపు వెళ్ళకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ అవన్నీ కూడా దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే విషయంలో పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలు పాటించండి. వ్యాపారపరంగా అన్ని రకాల వ్యాపార లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతులు పూలు పలుకురాలు పండించే వారికి అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. బట్ కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా పూర్తి సమాచారం కరెక్ట్ గా రాకపోవచ్చు. ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు బలంగా కనబడుతున్నాయి, అనుకూలంగా ఉంటుంది. డ్రైవింగ్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండండి. నిద్రమత్తులు డ్రైవింగ్ చేయకండి, మంచిది కాదు. దుష్టుల సావాసం మీకు నష్టాన్ని కలిగించవచ్చు, జాగ్రత్తగా ఉండండి. బట్ కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అదృష్టయోగం, రాజకీయ నాయకులకి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈరోజు అనుకూలవంతమైన శుభ ఫలితాలే. కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేస్తే మంచిది. దానికి మీరు భగవద్గీత 3వ అధ్యాయం చదువుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రికల్ కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల వారికి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విద్యా లాభం, ఉద్యోగంలో అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు చాలా మంచి శుభవార్తా శ్రవణం, వివాహాది నిశ్చితాంబుల లాభాలు, వృత్తి ఉద్యోగాదుల మంచి అభివృద్ధి, వ్యాపార పరం కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యము, స్థైర్యము, ఆనందము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాదాలన్నీ కూడా తొలగిపోయే అదృష్ట యోగం, కోర్టు వివాదాలు మీకు తీర్పు అనుకూలంగా వచ్చే అవకాశాలు, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. బంధుమిత్రులతో సమాగమం,
తప్పకుండా మీరు అనుకున్నటువంటి వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో శుభయోగాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులు, పూలు, పలుకురగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, వ్యాపార పరంగా మంచి అనుకూలవంతమైన శుభస్థితి, విద్యానుకూలత, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, ధనయోగము, రుణ విమోచనం, ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగించడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన ఆనంద యోగాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా విదేశాల్లో, స్వదేశంలో అనుకూలవంతమైన స్థితి, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, ఇతర వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా కనబడుతోంది, మంచి పదవి లభించవచ్చు, కళాకారుల, క్రీడాకారులకి అవార్డు, రివార్డు సొంతం చేసుకునేవచ్చు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం అనుకూలంగా కనబడుతోంది, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభవంతమైన స్థితి, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభంగా ఉంటుంది, కుటుంబ పరంగా సౌఖ్యత, ఆనందయోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా ఆనందకరమైన శుభయోగం ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. గృహలాభము, ధనలాభము, విద్యాభివృద్ధి, మాతృ సౌఖ్యము, మంచి వ్యక్తులతో పరిచయము, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆస్తి పంపకాలు, కోర్టు వద్దలు సమసిపోవడం, ప్రయాణం లాభాలు, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం బాగా ఉంటుంది, అప్పుల బాధల నుంచి విముక్తులే అవకాశం, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాలాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో, కళారంగంలో, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, వ్యాపార పరంగా మంచి అభివృద్ధి, శత్రునాశన, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు, వాహన యోగం బలంగా కనబడుతోంది. తప్పకుండా మీకు విద్యా ఉద్యోగంలో అనుకూలత, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనయోగం బాగుంటుంది, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయవచ్చు, వ్యాపార పరంగా విదేశాలకు వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా అనుకూలవంతమైనటువంటి ధనకనక వస్తు వాహన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులు కూడా లాభదాయకమైన స్థితి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, ఇచ్చిన ధనము కానీ లేదా పోగొట్టుకున్న వస్తువులు కానీ తిరిగి పొందుకునేటువంటి అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన శుభజీవనం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ప్రశాంతత, ఆనందయోగం, అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, కళాకారుల, క్రీడకు అభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే అభివృద్ధి, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, అలాగే కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు, అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంత జీవనం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రయాణ అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఇది చాలా మంచి సుదినంగా చెప్పవచ్చు. 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు. చక్కటి మాట తీరు, అనుకూలమైన ధనయోగం, ఆస్తి లాభం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి,
అలాగే రైతులు పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారుల అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో చాలా మంచి లాభాలు, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి లాభం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి మహిళలకు అభివృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు, స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు, మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకునే అవకాశం, కుటుంబ సౌఖ్యం, ధనయోగం, రుణ విమోచనం, రోగనాశనం, ఆనందాది అదృష్ట యోగాలు, అలాగే విద్యార్థికి మంచి విద్యాలాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజంతా మీకు అదృష్టంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, ధన ప్రాప్తి, ఇలా అనేక రకాల ఆనంద యోగాలు, విదేశీయాన ప్రయాణం కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పట్టుదల, కార్యశీలత, వ్యవహార విజయం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు, సువర్ణ వజ్ర భండ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, విందు వినోదాలు పాల్పంచుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, పట్టుదలతో ప్రతి కార్యక్రమాన్ని సాధించుకునే అవకాశం బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వ్యాపార రంగంలో అనుకూలత పొందుకోవడం, రాజకీయ రంగంలో చాలా మంచి లాభాలు, కళాకారుల క్రీడకు అవార్డు, రివార్డు అందుకోవడం, వృత్తి ఉద్యోగాదుల్లో మంచి ప్రశాంతమైనటువంటి ఆనంద జీవనం. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, అనారోగ్యము, అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం, అనవసర వ్యక్తులతో పరిచయాలు మీకు నష్టాన్ని కలిగించడం, జుగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఏమాత్రం అనుకూలంగా లేదు, జాగ్రత్త. ప్రజల చేత ఇబ్బంది పడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకునే అవకాశం, తప్పక మీరు పట్టుబడతారు, జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయాణం అంతగా మంచిది కాదు. అయ్యో ఆల్రెడీ మేము టికెట్ తీసుకున్నామండి, వెళ్ళాలి అనుకున్న వ్యక్తులకి హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు చేసుకొని, జన్మ జాతకం ఒకసారి చూసుకొని, వృత్తి విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో కూడా తప్పకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. జన్మ జాతకం చూపించండి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి నష్టదాయకంగా ఉంటుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, లంచగొండులుగా పట్టుబడడం, మద్యపాన సేవనం వల్ల వాహన ప్రమాదం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కష్టకాలం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి నష్టకాలం, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికరంగా ఉండబోతోంది. నకిలీ వైద్యుల బెడద, నకిలీ జ్యోతిష్కుల బెడద మీకు కష్టాన్ని కలిగించవచ్చు, నష్టాన్ని కూడా కలిగిస్తుంది, జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం 7 నుంచి 11 అధ్యాయాలు చదువుకోవడం, శ్రీరామనామ పారాయణం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఎవరికైనా కాస్త స్వయం పాకం, బియ్యము, పప్పు, ఉప్పు, కూరగాయలు దానంగా ఇవ్వడం వల్ల అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7:54 నుంచి 9:17 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. 4, 7 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి అద్భుతం, ఆనందకరమైన యోగం, వివాహం, సంతానం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులమ సఖ్యత, కోర్టు వివాదాల సమస్యపోవడం, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, విదేశాల ప్రయాణంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకి అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చే అవకాశాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగం, విదేశాల్లో కూడా మంచి స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, PR లాంటిది పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, మత్స్యకారులకు అనుకూలత, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా లాభదాయకమైన స్థితి, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా చాలా మంచి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఇదంతా మీకు చాలా పండగ వాతావరణంగా చెప్పబడుతోంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ఉద్యోగ లాభం, వృత్తి
వాహన శుభయోగాలు, విదేశాలకు కూడా ఉద్యోగ విద్యాభివృద్ధి పొందుకోవడం, పోటీ పరీక్షలు అకాడమిక్ పరీక్షల్లో పరిపూర్ణ విజయాన్ని సాధించడం, కళాకారులకు క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, మాతృసౌఖ్యం పితృసౌఖ్యం, విదేశాల్లో కూడా శ్రీనివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి సోషల్ మీడియా సాట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, ఆనంద యోగాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవచ్చు, వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వివాహాది చేతాంబుల లాభాలు పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ప్రయాణ శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి భాగ్యము, ఆనందము, మాతృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్త వినడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, కళాకారుల క్రీడాగలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, బంధుమిత్రులతో సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపారం విదేశాల్లో కూడా చాలా అనుకూలంగా ఉండబోతోంది, శత్రునాశన మిత్ర లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగ లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యాలాభం, విదేశాలకు కూడా అనుకూలత, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార కుటుంబ సౌఖ్య ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.